అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం తరువాయి భాగం చెప్పుకుందామా? విశ్వమంతా ఒకటే మనసు. డాక్టర్ జాన్ హాజెలిన్. క్వాంటం మెకానిక్స్ దీన్ని రూఢీ చేస్తుంది. క్వాంటం కాస్మోలజీ విశ్వం నిర్మాణ శాస్త్రం దీన్ని రూఢీ చేస్తుంది. ఈ విశ్వం కేవలం ఆలోచన నుంచే ఉద్భవిస్తుందని, మన చుట్టూ ఉండే పదార్థమంతా ఆలోచనల నుంచి దిగిన సారమేనని తెలుస్తుంది. ఆఖరికి మనం కూడా ఈ విశ్వం తాలూకు మూలాలమే. ఆ శక్తిని అనుభవం ద్వారా నేరుగా మనం తెలుసుకున్నప్పుడు మన అధికారాన్ని వినియోగించి మనం మరింత ఎక్కువగా సాధించుకోగలుగుతాము. దేన్నైనా సృష్టించండి. మన చైతన్యం పరిధిలో ఉండేదాన్ని దేన్నైనా తెలుసుకోండి. చివరికి అదే విశ్వం తాలూకు చైతన్యమని, అదే విశ్వాన్ని నడిపిస్తోందని మీకు అర్థమవుతుంది. అందుచేత ఆ శక్తిని ఏ విధంగా ఉపయోగించుకుంటామనే దాని మీద సానుకూలంగానా వ్యతిరేకంగానా అనే విషయం మీద అది ఆధారపడి ఉంటుంది. అంటే ఆరోగ్యం దృష్ట్యా మన శరీరాన్ని, మన పరిసరాలని సృష్టించుకుంటాము. అంటే మనం సృష్టికర్తలం. మన భవిష్యత్తుకే కాదు, ఈ విశ్వం తాలూకు భవిష్యత్తుకు కూడా మనమే సృష్టికర్తలం. ఈ విశ్వాన్ని సృష్టించేది మనమే. అందుకని నిజానికి మనిషి సాధించే వాటికి హద్దులు లేవు. లోతైన గతిశాస్త్రాన్ని గురించి, దానిని ఎంతవరకు ఉపయోగించుకుంటాం, ఎంతవరకు మన శక్తిని ఉపయోగించుకుంటాము అనేది ముఖ్యం. మళ్ళీ అది నిజంగా పనిచేసేది మన ఆలోచన స్థాయిని బట్టే. చాలామంది గొప్ప గొప్ప గురువులు, అవతార పురుషులు ఈ విశ్వాన్ని డాక్టర్ హేజెలిన్ వర్ణించినట్లే వర్ణించారు. ఒకే ఒక మనసు అంతటా ఉందన్నారు వాళ్ళు. ఆ మనసు లేని చోటంటూ లేదని కూడా అన్నారు. అది అన్నిటిల్లోనూ ఉంటుంది. ఆ ఒక్క మనసు మూర్తిభవించిన తెలివి, వివేకం మచ్చలేనిది. అన్ని చోట్ల అన్నిటిల్లోనూ ఒకేసారి నివసించగలదు. మరి అంతా విశ్వం అంతటా ఉన్న ఒకే మనసైతే, అదంతా అంతటా ఉంటే మరి అదంతా మీలోనూ ఉన్నట్లే. దీన్ని అర్థం చేసుకునేందుకు నేను మీకు సహాయం చేస్తాను. అంటే అన్ని రకాల సంభావ్యతలు ముందే ఉన్నాయన్నమాట. మొత్తం జ్ఞానం, అన్ని ఆవిష్కరణలు, భవిష్యత్తులో జరగబోయే అన్వేషణలన్నీ ఈ విశ్వం మనసులో సంభావ్యతల రూపంలో ఉన్నాయి. మనిషి మేధస్సు వాటిని వెలికి తీసేందుకు అవి ఎదురు చూస్తున్నాయి. చరిత్రలోని అన్ని సృజనలు, అన్వేషణలు కూడా ఈ విశ్వం మనసులో నుంచి పుట్టినవే. అది మనుషులు తెలిసి చేసినా, తెలియకుండా చేసినా జరిగినది మాత్రం అదే. అయితే దాన్నెలా వెలికి తీస్తారు? దాన్ని గురించి అవగాహన కలిగి ఉండటం ద్వారా మీరా పని చేస్తారు. అదేవిధంగా మీరు మీ అద్భుతమైన ఊహాశక్తిని కూడా ఉపయోగిస్తారు. మీ చుట్టూ ఉన్న అసంపూర్తి అవసరాలను గమనించండి. ఆ తరువాత అవి పూర్తి అయితే ఎలా ఉంటాయో ఊహించండి. మీరు ఆ ఆవిష్కరణ కోసమో, అన్వేషణ కోసమో ప్రయత్నించక్కర్లేదు. విశ్వమంతటా వ్యాపించి ఉన్న మనసు వాటి సంభావ్యతను కలిగి ఉంది. ఫలితం మీద మీ మనసు నిలిపి అవసరాన్ని పూరించే పని మాత్రం మీరు చేస్తే చాలు. అది రూపాన్ని సంతరించుకుంటుంది. అడగటం, అనుభూతి చెందటం, నమ్మటం మీ పని. అప్పుడు అదే మీ దగ్గరకు వస్తుంది. అంతులేనన్ని ఆలోచనలు ఉన్నాయి. మీరు వాటిని వినియోగించుకోవటం కోసం అవి ఎదురు చూస్తున్నాయి. మీ చైతన్య శక్తిలోనే అన్నీ ఉన్నాయి. దైవికమైన మనసొక్కటే వాస్తవమైనది. చార్ల్స్ ఫిల్మోర్, జాన్ అస్సారఫ్. మనమందరం ఒకరితో ఒకరం సంబంధం కలిగి ఉన్నాము. మనం
దానిని చూడటం అంతే. బయట అక్కడ, లోపల ఇక్కడ అంటూ ఏమీ లేవు. ఈ విశ్వంలో అన్నీ ఒకదానితో మరొకటి సంబంధం కలిగే ఉంటాయి. అదే ఒక శక్తి క్షేత్రం. అందుచేత మీరు ఎలా చూసినా ఫలితం మాత్రం ఒక్కటే. మనందరం ఒకటి. మనమందరం కలిసి ఒక శక్తి క్షేత్రంలోని భాగం, లేదా ఒక విశ్వవ్యాప్తమైన మనసు, లేదా ఒకే చైతన్యం, లేదా ఒకే సృజనకు మూలంగా ఉన్నాము. మీరే పేరుతో పిలిచినా మనందరం ఒకటి. ఇప్పుడు మీరు ఆకర్షణ సిద్ధాంతం గురించి మనమందరం ఒకటే అనే అర్థంలో ఆలోచించినట్లయితే మీరు అది ఎంత పరిపూర్ణమైనదో తెలుసుకోగలుగుతారు. ఒక వ్యక్తి గురించి మీ వ్యతిరేకమైన ఆలోచనలు మీకు మాత్రమే హాని కలిగించటానికి వెనక్కి ఎందుకు వస్తాయో మీకు అర్థమవుతుంది. మనందరం ఒక్కటే. ఆ వ్యతిరేకమైన ఆలోచనలకు, భావాలకు మీరు ఉనికి కలిగించకపోతే మీకు హాని జరగదు. ఎంచుకునే స్వేచ్ఛ మీకు దొరుకుతుంది. కానీ మీరు వ్యతిరేకమైన ఆలోచనలతో, భావాలతో ఉన్నప్పుడు అందరి మంచి నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటున్నారు. లోకంలో ఉన్న వ్యతిరేక భావాలన్నింటినీ గురించి ఆలోచించండి. వాటిలో ఒక్కొక్కటి భయంలో నుంచి పుట్టేవే అని మీరు తెలుసుకుంటారు. అవి వేర్పాటు నుంచి వస్తాయి. ఇతరుల నుంచి మీరు వేరుగా ఉన్నారనే ఆలోచన నుంచి వస్తాయి. పోటీ అనేది ఈ వేర్పాటుకు ఒక ఉదాహరణ. ముందు అసలు మీకు పోటీ చేసే ఆలోచన ఉంటే అది కొరత అనే స్వభావం నుంచి వస్తోంది. ఎందుకంటే మీరు కొంతే సరఫరా ఉందని అనుకుంటున్నారన్న మాట. అందరికీ సరిపోయేటంత లేదని అనుకుంటున్నారు. అందుచేత వస్తువులు పొందటానికి మనం పోటీ చెయ్యాలి, పోరాడాలి. మీరు పోటీ చేస్తే ఎన్నటికీ గెలవలేరు. ఒకవేళ గెలిచానని మీరు అనుకున్నా ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుసరించి మీరు పోటీ చేసినప్పుడు ఎంతోమందిని, ఎన్నో పరిస్థితులను మీతో పోటీ చెయ్యటానికి ఆకర్షించుకుంటారు. అది మీ జీవితంలోని ప్రతి దశలోనూ అలా జరుగుతుంది. చివరికి మీరు ఓడిపోతారు. మనందరం ఒక్కటే. అందుచేత మీరు చేసే పోటీ మీతోనే అవుతుంది. పోటీ అనే దాన్ని మనసులో నుంచి తొలగించండి. సృజనాత్మకతను మనసులో నింపండి. మీ కలల మీద, మీ ఊహల మీద మీ మనసును కేంద్రీకరించి సమీకరణంలో నుంచి పోటీని తీసివేయండి. ఈ విశ్వం అన్నింటినీ సరఫరా చేసే విశ్వవ్యాప్త సరఫరాదారు. అంతా విశ్వంలో నుంచే వస్తుంది. విన్నారు కదా? తరువాయి భాగంతో రేపు మళ్ళీ వస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.